17వ శ్లోకం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కిశ్చిత్ కర్తుమర్హతి. అది అవినాశిని అవ్యయము సదా పరమేశ్వరుడే నేనే ఫల్గుణ. కంటికి దొరకదు ఇంద్రియాతీతము ఎవడును దానికి అంత మెరుగడు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. నాశనమనేది ఎరుగని నేను ఎక్కడ పడితే అక్కడ ఉండేది అనే విషయం పరమ ముఖ్యమైన విషయం. నాలో, నీలో, వానిలో, దానిలో, అన్నింటిలో ఈ నేను ఉంది. స్థాణువుల్లో కూడా ఉందా అని సందేహం ఉంది. ఎలా ఉందనే మాట ముందెక్కడో చెప్పడం జరుగుతుంది. ఎలక్ట్రానుల్లా ఉందనుకోవచ్చు ప్రస్తుతం. జీవుల విషయంలో ఈ నేను శాశ్వతమై, నిజమై, అజమై ఉంటుందనేది సత్యము. అది అవినాశి, అవ్యయం కాగా చేయవలసిందేమిటంటే ఈ నేనును మాత్రమే ప్రధానం చేసి మిగతావన్నీ దీనికంటే భిన్నమైనవని, నిమ్నమైనవని తెలిసి బ్రతకటం. 18 నుంచి 21వ శ్లోకం వరకు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్తః శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. యయేనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. న జాయతే మ్రియతే వా కదాచి నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. అంతమందు ఈ దేహములన్నీయు అసతనుటకు ఇదే కారణమయ్యా. దేహి దేహముల నిముడును నిజము సత్తనబడును శాశ్వతుడవును. కనుక నీవు ఈ దేహము నూతగా గుంటివి యుద్ధము చేయుట ధర్మము. దేహికి కర్తవ్యమున్నది దానిని దేహములచే చేయింపవలెను. దేహము పోయిన కర్తవ్యముండదు. అది ఉన్న మేరనే కర్తవ్య బంధము. తత్వమెరిగి నీ విధిగని నీకైగల కర్తవ్యము చేయింప ముఖ్యము. పరుడేవిను సర్వాత్మయనంగా సర్వాత్మయే ప్రత్యేగాత్మయ్యను. ప్రత్యేగాత్మయు ఈ దేహాదుల తదాత్మ్యం మందుట జీవుడయ్యను. నిజమున కవి అన్నియు నేనేయని తెలియుము పార్థ స్థాయిలు వేరగు. ఆత్మను చంపెదనను కొనువాడును ఆత్మ చచ్చునని అనుకొనువాడును. ఇద్దరు మూర్ఘులే ఆత్మ ఎన్నడును చావదు ఎరుగుమా ఇదే జ్ఞానమయా. ఆత్మ పుట్టదు గిట్టదెప్పుడును. పురాణ పురుషుడు అజుడు అతండే. పుట్టున గిట్టుట దేహానికైనవి దేహి ఎన్నడు చంపబడడయా.
అవినశ్యతవాని నిజమని ఎరిగిన ఎటులిక ఆత్మను జంపుటయగునయా వీరినెవ్వరిని చంపగోరననెదు అది ఎట్లు సాధువు కానగునయ్యా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇలా భిన్నంగా ఎందుకు చూడటం? ఎందుకంటే స్నేహితుడు ఒకప్పుడు ఒక రకంగానూ ఇంకొకప్పుడు ఇంకొక రకంగానూ దుస్తులు వేసుకొని వస్తే అతడు స్నేహితుడేను అనే ఎరుకను ఎలా కలిగి ఉంటున్నాం మనం? అతడు వేసుకున్న దుస్తులు అతడి కంటే భిన్నమై ఉన్నవనే సంగతిని తెలియటం చేతనే కదా. అతడు ఆ దుస్తులేను అనుకుంటే ఒకసారి కలిసిన స్నేహితుని తిరిగి గుర్తించడం జరగకపోవచ్చు. అలాగే ఈ నేనును అది ధరించే ఉపాధులు అనే దుస్తుల నుంచి వేరు అని తెలియవలనని అర్థం. ఈ దుస్తులు తీసివేయబడేవి, అలాగే ఈ దేహాలు వదిలివేయబడేవి, చచ్చిపడిపోయేవి. నీ ఎదుట నిలిచిన వారిలోని ఈ నేను నశించదు, వారి శరీరాలైతే నశించుతవిగాక. శరీరాలు వ్యవహారానికి మాత్రమే కావాలి, దుస్తులు వేషము రంగస్థల ప్రయోజనానికే గాని స్నేహితుని గుర్తించడానికి కాదన్నట్లు. అందుకని ఫలానా వాళ్లను నేను చంపుతున్నాను అనుకోవటం సంకుచిత దృష్టితో చూడటం అవుతుంది. నేను చంపటం, నేను చావటం రెండు ఆధ్యాత్మిక దృష్ట్యా నిజమైనవి కావు. ఎందుకనంటే ఈ నేను చచ్చేదే కాదు, పుట్టేది కాదు, ఒకప్పుడుండి ఇప్పుడు లేనిది అనుకోరాదు, ఎల్లప్పుడూ ఉండేదే. ఆధ్యాత్మ అంటే ఈ నేను. దాని విషయం అలా ఎరిగిన వానికి చంపుతున్నాను, చస్తున్నాను అనే ఊహలు కలిగే అవకాశమే లేదు. 22వ శ్లోకం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణా న్యాని సంయాతి నవాని దేహి. మాసిన వస్త్రాన్ని వదిలి మరొక్కటి తీసి ధరించిన రీతిగా దేహియు పాద శరీరము నొదిలివేసి సరికొత్త శరీరము గొనునయ పార్థ. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. మానవుడు చిరిగిన చొక్కాను తీసివేసి క్రొత్త చొక్కాను ఎలా వేసుకుంటాడో అలాగే ఈ శరీర విషయంలో కూడా. ఒక శరీరం పోతే ఇంకో శరీరాన్ని ఈ నేను అనేవాడు ధరిస్తున్నాడు. ఇప్పుడు 70 సెంటీమీటర్ల పొడుగైన శరీరం ఇంకో 10 నెలలకు 70 సెంటీమీటర్ల పొడుగు అవుతుంది. ఇప్పుడు మీసములు లేని శరీరం తరువాత యవ్వనానికి తగింది అవుతుంది. చివరకు ఈ శరీరాన్ని పూర్తిగా వదిలివేసి ఇంకొకటి పుచ్చుకుంటుంది. ఇలా ఎందుకు తీసుకుంటున్నది అనే దానికి సమాధానం ముందెక్కడో తెలుస్తుంది, ఇక్కడ సందర్భం కాదు. 23 నుంచి 25వ శ్లోకం వరకు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః అచ్ఛేద్యోయమదాహ్యోయ మక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణు రచలోయం సనాతనః అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఆత్మను శస్త్రము ఛేదింపజాలదు, ఉదకము తడుపదు, గాలి ఎండింపదు, ఒక స్థూల దేహమునదలి ఇంకొకటి వాసనానుగుణముగా గొనునయ్యా. ఆత్మను ఛేదింపను దహింపను అలవి కాదు, అది సనాతనమయా నిత్యము సర్వగతం ఆత్మను గను మనసుకు అవగాహనము చేయుము.
నిర్వచనమునకు దొరకరానిది ఎది అందనిది అవికారి ఆత్మయా ఈ విధి ఆత్మను తలచి తెలిసిన శోకమా జ్ఞానముచే ఉత్తరితమౌను. ఆత్మయందే నీ బుద్ధి దదాత్మ్యం కాదు కాదుల దేహానికి పంచుము. సుఖముండుమయా మిత్రమా నవలే ఎమరవకు దీని జ్ఞానమెరిగినడు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీత వివరణ వినుమా. ఈ దేహాలను ధరించేది నేను అనేదే. అదే ఆత్మ. అదే జగత్కారణం. అది ఛేదింపబడదు, దహింపబడదు, నీటిచే తడపబడదు, గాలికి ఆరిపోదు. అది నిత్యమైనది, అన్నింటిలోనూ ఉంటున్నది అన్నాడు శ్రీకృష్ణుడు. ఈ నేను అవ్యక్తమైంది, అచలమైంది, మనసుకు అందేది అనుకోవడానికి వీల్లేనిది. ఈ నేను అవికారి, అంటే మారేది కాదు. అలాంటి నేను పరంగా జీవితం నడపాలి అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఈ నేనును, అంటే అదే ఆత్మను ప్రధానం చేసి జీవితం నడపాలి. హిమాలయాల్లోకి వెళ్ళిపోమ్మని కాదు చెప్పటం. మోక్షం పొందటం అంటే జీవితం నుంచి బయటకు పోవటం కాదు. అసలు ఆ మాటకొస్తే ఎలా జీవితం నుంచి బయటపడేది? శరీరాన్ని వదిలివేసిపోవాలంటే పోగలమా? శరీరం చుట్టూ ఉండే వాతావరణంతో సంబంధం లేకుండా వదిలించుకోగలమా? నీకు నీ శరీరంలోని ప్రతి అణువుకు, చుట్టూనున్న గాలికి, ఆకాశంలోని ప్రతి అణువుకు సన్నిహిత సంబంధం ఉంటూ ఉండేదే. అది వదిలించుకోగలిగింది కాదు. నీకు శరీరానికి ఎంత భేదమో నీకు నీ చుట్టూ ఉన్న వాతావరణానికి ఆ మాత్రమే భేదం. నీకు శరీరానికి ఒక దృష్ట్యా భేదం ఎలా లేదో మిగతా ప్రపంచానికి నీకు కూడా తేడా లేదు. అంటే ఈ నేను అనేది సర్వత్రా ఉండటం చేత అన్నిటితో అవినాభావ సంబంధం కలిగి ఉంటున్నదన్నమాట. ఈ స్థితి తెలిసినప్పుడు, అనుభవమైనప్పుడు మోక్షం కలుగుతుంది. అప్పుడు తన శరీరం మాత్రమే తాను అనుకునే సంకుచిత దృష్టి ఉండదని అర్థం. ఈ మోక్షం అనేది దర్శనం చేసుకునాల్సినట్టిది. అంతేగాని శరీరాన్ని కానీ జీవితాన్ని కానీ చుల్కన చేయటం మాత్రం కాదు. ప్రకృతితో ఈ నేనుకు గల సంబంధం ఎలాంటిది అనే సంగతి తెలియటం ప్రధానమైంది. నేను ఉంటేనే ఈ ప్రకృతి విలసిల్లేది. ప్రకృతి దాని పనులది నిర్వర్తిస్తూ ఉంటుంది. నేను అనుభవిస్తూ ఉంటుంది. నేను ఏమీ చేయలేదు ఈ అనుభవించటం తప్ప. ఈ మాత్రపు మాటల వల్ల ఈ స్థితి తెలియదుగాక. వీటిపై మననము కావాలి, సరిగా ఆలోచించడం జరగాలి. అప్పుడు వికాసం కలుగుతుంది. అదే జ్ఞానార్జనారంభం. భగవద్గీత 18 అధ్యాయాల్లో మెట్లు మెట్లుగా చెప్పబోయే జ్ఞానం అదే. సర్వత్రా ఉన్నది ఆత్మ. మార్పు ఏది కనిపిస్తున్నదో అది ప్రకృతి. అనాత్మ అనవచ్చు దాన్ని. ఆత్మను ప్రధానం చేసి మనటం చెప్పబడిన మొదటి సాధన. 26 నుండి 29 వరకు. ఆధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్తనిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్.
ఒకచో నీవది నిత్య జాతమని నిత్యము చచ్చే తృణమని తలచిన నైనను నీ వంటి ధీరుడేడ్వడు తప్పని దానికి శోకించుటేలను పుట్టిన దానికి చావు తప్పదు చచిన మీదట పుట్టుక తప్పదు ఈ ఊహలో నీ ఉండిన నైనను ఏడ్వగనేమిటి కారణమున్నది పుట్టక పూర్వము చచిన మీదట ఈ భూతంబులు లేవు గదాయనదో మధ్యకాలాన కలవల ఉండేటి వాటి కొరకు దుఃఖం బది ఏలను మనుషులెరుగరి ఆత్మ సంగతులు నా మాటలకు ఆశ్చర్యమందెదరు అధ్యాత్మవచనమౌ దీనిని విన్నను అచ్చరు వందెదరు ఎరుగరు మూర్ఘులు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీత వివరణ వినుమా. మరి ఈ శరీరాలైన బాణాలతో కొట్టబడి నశిస్తున్నవి కదా అంటావేమో, అందుకైనా చింతపడాలి కదా అంటావేమో. అప్పుడు అక్కరలేదు. బాణాలతో నశించకపోతే రేపు వ్యాధితో అవి నశించేవి ఖాయం. ఈ రూపాలు నిన్న మొన్న వచ్చినట్టివి, రేపో మాపో పోయేవి. మధ్యలో వచ్చి మధ్యలో పోయే వాటికై పరివేదన ఎందుకు? నశించిపోవటం తప్పనప్పుడు కర్తవ్యం మాని దాని కొరకు దుఃఖిస్తూ ఉండే పని తెలివైన పని కాదు. మరెందుకు అందరూ ఇలాంటి సమయాల్లో ఏడుస్తారు? అదే ఆశ్చర్యం. చచ్చిన వారికి ఏడ్చెదరు, చావక మానెడు వారి భంగి అదే అజ్ఞానం, పసితనం. పసివాడు అలా అంటాడేమిటి అనే మాటకు అర్థమేమిటి? పసివాడు కనుకనే అలా అంటాడు. తండ్రికి తానే మంచినీరివ్వాలి అంటాడు పసివాడు. తల్లి ఇచ్చిన నీటిని లాక్కొని పారబోసి మళ్ళీ ఆ గ్లాసుతోనే సగానికి నీరు తెచ్చి తండ్రికిస్తాడు పారబోసుకుంటూ. తాను తెచ్చినా తల్లి తెచ్చినా తండ్రికి దాహం మారటమే ప్రధానమన్న స్థాయి అతడికి రావాలి. అప్పుడే అతడి అజ్ఞానం పోయింది అనగలం. అలాగే జీవితంలో ఆత్మ అనేదే ప్రధానమైనదని తెలియాలి. సాధారణ మానవునకు అప్పుడే ఆశ్చర్యకరమైన మార్పు, అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. 30వ శ్లోకం. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. దేహి నిత్యుడు అవధ్యుడతడు సర్వదేహాల ఇమిడియుండును నిత్యుని కొరకై దుఃఖమందుటది అకార్యమనర్హమైనది నీకు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఈ సాంఖ్యంలోనున్న పరమార్థం ఏమిటంటే దేహంలోనున్న ఆత్మే నేను అంటున్నట్టిది. దానిని ప్రధానమైనదని తెలిసిన వాడవై మిగతా విషయాల కొరకు దుఃఖించకూడదు అని. కానీ ఇదే పరమధర్మమైతే ఒక్కొక్కప్పుడు అంతులేని చిక్కు వచ్చి పడుతుంది. నేను చచ్చేవాడిని కాదు, దేనికి చింతపడనక్కరలేదు కదా అని ఏ పాపమైనా చేయడానికి ఒడిగట్టడం కద్దు. సాంఖ్యసూత్రం మాత్రం పైన చెప్పారు గాని బ్రతుకులో నడవడి ఎలాగైనా ఉండవచ్చునని కాదు అర్థం. బ్రతుకును నడపడానికి శాస్త్రానుగుణమైన ధర్మాలు పాటించాలి, వ్యావహారిక శాసనాలు అనుసరించాలి. అది తప్పనిసరి. అందుకనే శ్రీకృష్ణుడు తరువాతి శ్లోకాల్లో స్వధర్మం అనగా కర్తవ్యం చేయవలసిందేనని చెప్తున్నాడు.